save a life. Download UBlood app. UBlood for the new blood. పారిశ్రామిక రంగంలో రాణించాలని చాలా మంది ఉవ్విలూరుతూ ఉంటారు. కానీ వారు సరైన తోడ్పాటు, ఆర్థిక సహకారం ఉండదు. దీంతో తమ ఆశలు చంపుకుంటూ ఏవో చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి అండగా నిలవాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ముఖ్యంగా బీసీ, కాపు యువత, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి చేయూత అందించేందుకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఆంధ్రలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. అమలుకు సంబంధించి ఇప్పటికే NIMSME సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థులకు అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. ప్రతి సంవత్సరం 2000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది ఉండనున్నారు. ఈ వర్గాల నుంచి ఒక్కో బ్యాచ్ కి 30 చొప్పున ఎంపిక చేసి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. EDP కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. 4 లేదా 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రైనింగ్ కి ఎంపిక చేసేందుకు ప్రత్యేకమైన పద్ధతి అవలంబించబోతున్నారు. ఈ 5 ఏళ్లలో 9000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ఏపీ సర్కార్ ముందుకు వెళ్తోంది. NIMSMEలో శిక్షణ తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సాయం చేస్తోంది. EDP కార్యక్రమం ద్వారా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వారు తమ ఆలోచనలు సదరు సంస్థతో నిరంతరం పంచుకునే ఛాన్స్ ఉంటుంది.